హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ కోడిగుడ్లతోనే కూర చేశాను, చాలా బాగుంటుంది. ఇదేంటంటే సూపర్ గ్రేవీతో మసాలా కూర, ఎగ్ గ్రేవీ మసాలా కర్రీ చాలా బాగుంటుంది. ఓకేనా, ఈ టైప్లో చేసుకున్న ఎవరికైనా సరే సూపర్ టేస్ట్ వస్తుంది. ఇది ఎలా చేశానో ఎలా చేయాలో ఒకసారి మన కిచెన్లోకి వెళ్దామా. ఇదేంటంటే ప్రత్యేకించి చపాతీలోకి కానీ, రొట్టెలోకి కానీ, పుల్కాలోకి కానీ, ఇలాంటి ప్రతి దాంట్లో కూడా నెంబర్ 1 టేస్టీగా ఉంటుంది. ఇంకా వేడి వేడి అన్నంలో అయితే అదిరిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకునేసి అందులో నీళ్లు పోద్దాం. మనమైతే కోడిగుడ్లు వేసుకుంటాం కదా, ఆ కోడిగుడ్లు ఉడకటానికి ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడైతే నేను ఒక 6 కోడిగుడ్లు తీసుకున్నాను, అందులో వేసుకుంటున్నాను. కోడిగుడ్లు ఏంటంటే ఫ్రీగా ఉడకటానికి సరిపోయే మందం అయితే నీళ్ళు కోడిగుడ్లు మునిగే విధంగా తీసుకోవాలి. ఈ టైప్లో మనం చేసుకుంటే ఏంటంటే కోడిగుడ్లు బాగా ఉడుకుతాయి అన్నట్టు, అందుకోసం. ఓకేనా, దీంట్లోకి ఏంటంటే ఒక 2 స్పూన్లు రాక్ సాల్ట్ అంటే కళ్ళు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. దీన్ని ఒక 10 నిమిషాల సేపు అయితే ఉడకనివ్వాలి. ఈ టైప్లో ఉడికిన తర్వాత చూడండి, ఈ టైప్లో సూపర్గా ఉడికితే అన్నట్టు. ఏదన్నా ఒకటి కొంచెం అటు ఇటు ఉంటే అది బయటకు వచ్చేస్తుంది, దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. రుచిలో మాత్రం తేడానే రాదు. అది కావాలన్నా కూరలో వేసుకోవచ్చు, లేకుంటే అప్పుడే తినేయచ్చు. ఓకే, నేనైతే ఇప్పుడే తినేస్తున్నా అందుకోసం. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఆ వేడి నీళ్ళు తీసేసి చల్లటి నీళ్ళు పోసుకునేసి మీదకించి ఆ పొట్టంతా తీసేయాలి. ఈ టైప్లో స్కిన్ తీసేసి లోపల కూడా తెల్లగా ఇంకో వేరే స్కిన్ ఉంటుంది, దాన్ని కూడా తీసేసి ఈ టైప్లో నీట్గా రెడీ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక ఫ్యాన్ పెట్టుకున్నాం. ఫ్యాన్ పెట్టినాక దాంట్లో 1 స్పూను నూనె వేసి, 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను కారం, ఒక సగం చెంచా ఉప్పు ఇవి వేసి కాస్త అలా కలబెట్టేసి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు అందులో వేసి వీటిని కలుపుతూ బాగా ఫ్రై కానివ్వాలి. ఇవి కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా, ఈ టైప్లో వచ్చే విధంగా మనం కలుపుతూనే వీటిని ఫ్రై కానివ్వాలి. చూడండి, ఈ కలర్లోకి వచ్చినాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి మరొక బాండీ పెట్టుకునేసి అందులో ఒక 2 గంటల మందం నూనె వేసి ఎర్రగడ్డల్ని ఒక 3 తీసుకునేసి వీటిని సన్నగా పొడవుగా కట్ చేసి విడదీసి అందులో వేసి ఏంటంటే వీటిని మనం మంచి కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ టైప్లో వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ నూనె కొద్దిగా ఒడిసే విధంగా ఈ టైప్లో చిల్లీల దాంతో ఇట్లా నూనె వడగ తీసుకునేసి వేరే ఒక ప్లేట్లో వేసేసుకుందాం. వీటిని వేసిన తర్వాత బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జారీ తీసుకునేసి అందులో వేసేసుకుందాం. అందులో వేసుకున్న తర్వాత ఒక 2 లేదా 3 టమోటాలని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసేసి అందులో వేసుకుందాం. అవి మంచి పండ్లు అయితే సూపర్ టేస్ట్ వస్తుంది. కొన్ని జీడిపప్పు కూడా అందులో వేసి ఈ టైప్లో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసి పక్కన పెట్టుకునేసి మరొక బౌల్ తీసుకునేసి ఒక చిన్న ప్యాకెట్ పెరుగు చిన్న ప్యాకెట్ తెలుసు కదా, అది అందులో వేసుకునేసి 1 స్పూను ధనియాల పౌడరు, 1 స్పూను గరం మసాలా, ఒక సగం స్పూను జీలకర్ర పొడి, ఇవి 3 వేసిన తర్వాత ఇప్పుడు 1 స్పూను రెడ్ చిల్లీ పౌడరు, మరొక స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసాను. ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే ఇబ్బంది లేదు. సగం స్పూను పసుపు, 1 స్పూను సాల్టు, ఇవి వేసిన తర్వాత బాగా కలపాలి. ఇవన్నీ ఉంటలు కట్టకుండా మంచి మెత్తగా సాఫ్ట్ అయ్యే విధంగా మనం ఈ టైప్లో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ముందే నీళ్ళు యాడ్ చేసుకున్నామంటే మనం వేసిన కారం ఈ మసాలాలన్నీ కూడా ఉంటలుగా ఉంటాయి. అందుకనేసి తర్వాత నీళ్ళు యాడ్ చేసి పక్కన పెట్టి మరొక బాండీ అందులో పెట్టుకునేసి ఒక 2 గంటలు నూనె వేసి దాన్ని కాస్త వేడెక్కరించి ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచు చెక్క, ఒక 3 లవంగాలు, 2 యాలకులు, స్టార్ అనాస ఏంటంటే ఒకటి సరిపోతుంది, స్టార్ పువ్వు, తర్వాత 1 స్పూను జీలకర్ర అందులో వేసుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 3 పచ్చిమిరపకాయలని మధ్యలోకి చీల్చి అందులో వేసుకునేసి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసి దీన్ని ఏంటంటే బాగా వేగనివ్వాలి. కలుపుతూ కాస్త అలా వేగిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, టమోటాలు, ఎర్రగడ్డలను ఇవన్నీ ఆ పేస్ట్ కూడా దాంట్లో వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత అదే గిన్నెలో కాసిన నీళ్ళు అలా పోసి అందులో వేసుకుందాం. ఇప్పుడేమవుద్దంటే ఇది కాస్త పలచబడద్ది కదా, సూపర్గా ఉడకటానికి
మంచి ఛాన్స్ వస్తుంది అన్నట్టు. అందుకని కొద్దిగానే నీళ్ళు పోసి ఈ టైప్లో మనం నూనె సపరేట్ అయ్యేదాకా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న పెరుగు మసాలాలు ఇవన్నిటిని ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకునేసి దీన్ని కూడా కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లని అందులో వేసుకుందాం. ఇవి వేసుకున్నాక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఇప్పుడు మీదకించి కొద్దిగా కరివేపాకు అలా వేసేసి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఈ టైప్లో ఉడికిన తర్వాత ఇప్పుడు కాస్త అలా కలబెట్టుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకు నీళ్లు ఎన్ని అవసరమో అన్ని పోసుకుందాం. నేనైతే ఒక గ్లాసు వాటర్ తీసుకున్నాను. అవి పోసినాక కాస్త అలా కలబెట్టి టేస్ట్ చూసి ఉప్పు ఎంత అవసరమో అంత వేసుకునేసి కొద్దిగా అలా కలబెట్టేసి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. అంటే దాదాపు 4 నుంచి 6 నిమిషాల సేపు ఉడికితే సరిపోతుంది. ఏంటంటే ఇప్పుడు వరకే చాలా వరకు ఉడికింది అన్నట్టు. ఇప్పుడు ఎక్కువ శాతం ఉడికే అవసరం ఉండదు. ఓకేనా? ఈ టైప్లో ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మీదకించి 1 స్పూను మందం కస్తూరి మేతి దాని మీద అలా చల్లుకునేసి ఇప్పుడు కలబెట్టి ఇంకాసేపు అలా ఉడకనివ్వాలి. ఓకేనా? ఈ టైప్లో మనం చేసుకుంటూ వస్తే సూపర్ టేస్ట్ వస్తుంది అన్నట్టు. చూస్తుంటేనే ఎలా ఉంది గ్రేవీ, నెంబర్ 1గా ఉంది. ఇప్పుడు మీదకించి కొద్దిగా అంతా మంచి ఫ్రెష్ అని కొత్తిమీర అలా చల్లుకునేసి ఇప్పుడు కలుపుకునేసి కొత్తిమీర అవసరం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు, అవసరం లేని వాళ్ళు పర్లేదు. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూడండి. ఈ టైప్లో చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ రుచి వస్తుంది. దీన్ని ఎవ్వరు మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు ట్రై చేయండి, చేసుకొని తినండి. నెంబర్ 1గా ఉంటుంది. కానీ ఇది ఎలా ఉందన్నది కామెంట్ రూపంలో తప్పకుండా పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. లైక్ కూడా కొట్టడం మర్చిపోవద్దు. కంపల్సరీ ప్రతి ఒక్కరికి అంటే మన ఫ్రెండ్స్కే కానీ ఫ్యామిలీ మెంబర్స్కే కానీ ఎవరికైనా సరే దీన్ని షేర్ చేయండి. అందరూ కూడా చూసి చేసుకుంటూ